హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని కామెంట్ చేసి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారు ఆగస్టు నెలలో వామ్మో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. మీకు 3 పెద్ద అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి. ఏది పట్టుకున్నా కూడా బంగారంగా మారబోతుంది. కానీ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి. ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో మీకు కంటపడిందంటే ఆ దైవ సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంటపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో రాబోతున్న కష్టాల నుంచి కూడా ముందుగానే మీరు బయటపడవచ్చు. ఆ వచ్చే అదృష్టాలని వదులుకోకుండా చేజెక్కించుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఈ రాశి యొక్క ఐకాన్ గుర్తు అంటే ఆ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో దీన్ని బట్టి వీరి ఆలోచనలు ఏవైనా కానీ 2 రకాలుగా ఉంటాయన్నమాట. మొదటిసారి ఆలోచించేది కరెక్ట్ కాదు, రెండోసారి ఆలోచించేదే కరెక్ట్. ఇలా ఆలోచించే పద్ధతి కలిగిన వారు ఈ రాశివారు. ఈ రాశివారు చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తారు. వీరిది చాలా అంటే చాలా మంచి మనసు. ఎవరికీ కూడా నష్టం చేయాలని కానీ హాని తలపెట్టాలని కానీ కలలో కూడా అనుకోరు. అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు. వీరిని చాలా ఈజీగా ఎదుటివారు మోసం చేసేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను కదా, ఎదుటివారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా, వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా, వారికి నేను మంచి సలహాలని ఇస్తున్నాను కదా, అలాగే ఎదుటివారు కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో, వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో, వారి యొక్క సలహాలు పాటిద్దాము అని చెప్పి ఎక్కువగా ఎదుటివారి మాట ఫాలో అవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. అదే కొన్ని సందర్భాలలో వీరి అంటే ఈ ఆలోచన విధానమే వీరికి తిప్పికొట్టి ఎన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుందన్నమాట. కాబట్టి వీరు ముఖ్యంగా ఎదుటివారి యొక్క మాటలు మీరు వినేటప్పుడు ఆ మాటలకు ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి. మీ దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి. అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వడం వల్ల మీరు ఎక్కువగా ముఖ్యంగా అన్ని రాజుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ యొక్క మీరే. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదని చెప్పి ఇక్కడ నేను ఉద్దేశించి చెప్పట్లేదండి. కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటివారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటివారి కోసం కష్టపడటంలో కానీ ఒక నిస్వార్థం అనేది చూపించడంలో వీరు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారన్నమాట. వీరికి చాలా ధైర్యం ఎక్కువ. హనుమంతుడికి ఉన్న శక్తి అనేది ఈ యొక్క దేవుడికి హనుమంతుడికే తెలియదని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. మనం అది వింటూనే పెరిగాము. కానీ ఈ రాశి వారికి కూడా వారికి ఉన్న తెలివితేటలు, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికి తెలియవన్నమాట. ఎవరన్నా చెప్తే కానీ వారికి పూర్తిగా అది అర్థం కాదు. అలా అని చెప్పి తెలివి లేని పిచ్చివారా అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు. ఎందుకంటే వారి మంచితనం వల్లనే ఎన్నో రకాలుగా మోసపోయారన్నమాట. ఇప్పటి వరకు కూడాను ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపుగా 100కి 70% మంది ఉన్నారు. అదేవిధంగా పిల్లల వలన మోసపోయిన వారు చాలామందే ఉన్నారు. 100కి 60% మంది ఉన్నారు. ఇలా ముఖ్యంగా తోబుట్టువుల వలన మోసపోయిన వారు కూడా చాలామందే ఉన్నారు. అంటే వీరందరూ కూడా రక్త సంబంధం ఇంకా వచ్చేసి వివాహ బంధం వీరు మోసం చేస్తారని చెప్పేసి వారు కలలో కూడా అనుకుని ఉండరు.
కానీ వారి వలన మోసపోయి చాలా రకాలుగా దెబ్బతిని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ తట్టుకొని, అంటే అన్ని స్ట్రగుల్స్ని కూడా తట్టుకొని ఒక రకమైన స్థితిలో, అంటే మానసికంగా కృంగిపోయిన దెబ్బతిన్నా కూడా వారికంటూ ఒక స్టెబిలిటీ, అంటే ఒక నిలకడను ఏర్పరచుకొని ఈరోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో, ఒక మంచి స్టేజ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీని అంతటికీ కూడా కారణం వారు పడిన అనుభవాలే అన్నమాట. ఈ రాశివారి దగ్గరికి వచ్చి ఏదైనా కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ బాధలు వచ్చాయి అని చెప్పి వారితో మనం పంచుకుంటే, వారు ఇచ్చే సలహాలు కనుక మనం పాటించి, ఆ సలహాలను కనుక మనం ఫాలో అయ్యామంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఆ యొక్క సలహాలు విని బాగుపడతారే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటివారికి కలగవని చెప్పి గుర్తుంచుకోండి. కాబట్టి ఇంత మంచిని కోరుకునేవారు కాబట్టే ఈ యొక్క రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం, ముఖ్యంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షాలు అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట. వారు బ్రతికున్నంతకాలం కూడా తిండికి కానీ, గుడ్డకు కానీ, డబ్బుకు కానీ ఏ లోటు కూడా లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది. దానికి కారణం కూడా వారికి ఉన్న మంచి మనసు. కర్మఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయంటే కనుక, ఎదుటివారికి మనం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, వాడికి అన్నం పెడుతూ మనం మనసులో అనుకుంటాము, వీడికి ఈరోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా, నేను మంచి పనే కదా చేస్తున్నాను, దానివల్ల నాకు పుణ్యం వస్తుందని చెప్పి అనుకుంటాము. అంటే ఆ పుణ్యాన్ని ఆశిస్తున్నాము. అతనికి అన్నం పెట్టి మనం అటువంటి అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకివ్వదు. ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయటం పుణ్యకార్యం కాదు అని చెప్పట్లేదు. దాని నుంచి మనం ఆశిస్తున్నాం. చూసారా, ఆ ఆశించడం అనేది తప్పు అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకూడదు. ఒకరికి మంచి చేస్తే మంచి చేయాలి, అంతేకాని దానివలన మళ్ళీ మనకి ప్రతిఫలం వస్తుంది, దానివల్ల మళ్ళీ మనకి భగవంతుడు మంచి చేస్తాడని చెప్పి చేయకూడదు. ఆ భగవంతుడికి తెలుసు. ఆ భగవంతుడు పుట్టించిన మనిషికి మనకే ఎన్ని తెలివితేటలుంటే, మనల్నందరినీ కూడా పుట్టించి సృష్టిని ఒక కంటితో నడిపిస్తున్న భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒకసారి ఆలోచించండి. కాబట్టి మంచి కర్మలే చేయాలి. ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఆ కర్మ మనకి ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో, ఏ విధంగా మంచి చేయాలో భగవంతుడికి బాగా తెలుసు. అటువంటి మంచి కర్మల రూపంలో ఈరోజు ఈ రాశివారు చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు, అనుభవించారు. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా, ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, కన్నీరు, వీరికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా సంతోషం అనేదే ఉండదు, ఆనందం అనేదే ఉండదు. ఎటు చూసినా కూడా కష్టమే కనిపిస్తున్న రోజుల నుంచి వీరికి ఆనందాలు వచ్చే రోజులైతే రాబోతున్నాయి. వీరి అసలు సత్యాల్ని ఇప్పుడే తెలుసుకుంటున్నారు. ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరికి మంచి చేయాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరిని అంటే ఎక్కువగా పూసుకోవడాలు, రాసుకోవడాలు, మనవారే కదా, నా బిడ్డలే కదా, నా భర్తే కదా, నా భార్యే కదా, ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్ లాగా పనిచేసాయన్నమాట. వీటన్నింటి నుంచి మెలకువలు అనేవి తెలుసుకున్నారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుందన్నమాట. ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ ఆగస్టు నెల చివరిలోనే వింటారు. అది మీ చెవులకి ఒక పండగలాగా అన్నమాట. ముఖ్యంగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో, అంటే గత కొంతకాలం నుంచి అసలు అది అమ్ముడుపోతుందో పోదో తెలియక, దానికి సరైన ధర వస్తుందో రాదో తెలియక, దాన్ని ఎవరైనా కొంటారో లేదో తెలియక, ఒక ప్రాపర్టీ అనేది అది ఏదైనా కావచ్చు, ఒక ఇల్లు స్థలం కానీ, ఒక ఫ్లాట్ కానీ, లేదంటే ఒక పొలం కానీ, లేదంటే మరి ఏ ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి, ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతోటి మీకు అమ్ముడు కాబోతుంది. ఇది మీరు
కలలో కూడా ఊహించి ఉండరు. దీనివల్ల మీరు నిజంగా మీ చెవులకి ఇంపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతుందన్నమాట. ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా అన్నమాట. మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి. చిన్న చేప, ఆ చేపకి ఎంత మెదడు ఉంటుందో, దాని యొక్క రెక్కలు ఎంతది ఎదగలిగే శక్తి మనిషికి కూడా లేదు. కానీ చేపకి ఉంటుందన్నమాట. అంతటి ధైర్యశాలి, అంతటి తెలివితేటలు ఉన్నది. ఆ యొక్క చేప అనేది ఆ యొక్క ఎంత పవర్గా వస్తుందంటే, వాటర్ అనేది సముద్రం అలలు అనేవి ఎంత స్పీడ్గా వస్తాయో అటువంటి నడి సముద్రంలో కూడా అలలకి ఎదురు ఇస్తాయన్నమాట చేపలు అనేవి. కాబట్టి అంతటి తెలివితేటలు అనేవి ఈ రాశి వారికి ఉన్నాయి. కాబట్టే మీరు ఇప్పటికైనా కానీ ఆ వచ్చిన సొమ్ముని మీకోసం ఎలా వాడుకోవాలి, మీ యొక్క కష్టాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి, మీ యొక్క సంతోషాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి, ఇటువంటివన్నీ కూడా గ్రహించి అడుగు ముందుకు వేయండి. అప్పుడే మీ యొక్క ఆ తెలివితేటలకు అసలైన పెద్దపీట వేసిన వాళ్ళు అవుతారనమాట. ఇక ముఖ్యంగా మీకు కలిసి వచ్చే 3 అదృష్టాలు ఏంటంటే, అందులో మొదటి అదృష్టం గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేశాను. ఇది నిజంగా మీకు చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట. ఇక రెండవ అదృష్టం ఏంటంటే, ఆగస్టు నెల నుంచి ధనానికి మీకు ఎటువంటి దిగులు కూడా ఉండదు. మానసికమైన అలజడులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 గుడ్ న్యూస్లు అనమాట. రెండోది ఏంటంటే కనుక, ధనానికి ఎటువంటి దిగులు అనేదే ఉండదు. మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదన్నా మీకు హెల్త్ బాగోక మీరు చూపించుకోవాలన్నా, మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదన్నమాట. ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి, మానసికమైన అలజడులు ఎన్నో ఇప్పటి వరకు చాలా రకాలుగా ఫేస్ చేశారు. గతంలో మీకు పడుకుంటే నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులను సైతం గడిపారు. ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి, ఎవరు ఎటువంటి వారన్నీ కూడా మీరు గ్రహించారు. కాబట్టే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతుంది. ఈ యొక్క మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయినిస్తుందంటే, ఎంత కమ్మదనాన్ని ఇస్తుందంటే, కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారనమాట. కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మల వారిని నిద్రపోనివ్వవు, వారు చేసిన పాపాలు వారిని నిద్రపోనివ్వవు. ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, మంచి మెత్తటి పరుపుల మీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదనమాట. కారణం మానసికంగా ఎన్నో ఆలోచనలు అనేవి వారి మైండ్లోనే రన్ అవుతూ ఉంటాయి. వారికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయన్నమాట. అటువంటి మానసికమైన అలజడులను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క శ్రావణ మాసం నుంచి, అంటే ఆగస్టు నెల నుంచి దూరం కాబోతున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారన్నమాట. ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా, హాయిగా నిద్రపోయామా, మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. మీరు చేసుకున్నటువంటి మంచి అనేది వీరికి ఇప్పుడు ఆ భగవంతుడు ఈ యొక్క అదృష్టాల రూపంలో కలిసి వచ్చేలా చేయబోతున్నారనమాట. కాబట్టి వీరికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనమాట. కానీ ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారనమాట. ఈ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కాదు. మీ యొక్క రక్త సంబంధం ఏమాత్రమూ కూడా కాదు, గుర్తుంచుకోండి. కానీ మీ బంధువుల్లో ఒకరు ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు, ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ అనమాట. ఈ స్త్రీ అంటే ఏంటంటే, మీ ఇంటి మీదే కన్నుంటుంది వీరికి. మీరేం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తెచ్చుకుంటున్నారు, ఏం తింటున్నారు, మీ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఏం తీసుకొస్తున్నారు, ఎవరు మీతో మాట్లాడుతున్నారు, మీరేం కొనుక్కుంటున్నారు, పడుకున్నారా, లేచారా, కూర్చున్నారా, నించున్నారా, అన్నీ వారికి కావాలన్నమాట. అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటి మీద వేసి ఒక డేగలాగా మీ మీదే కన్నేసి ఉంటారన్నమాట. మీ జీవితంలో కూడా అలాంటి స్త్రీ ఎవరైనా ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. వీరి ద్వారా మీకు నరఘోష అనేది చాలా పెరిగిపోతుంది. ఈ యొక్క నరఘోష వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతి, ఇంట్లో ఉన్న వారితో కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడటం, చిలికి చిలికి గాలివాన అయినట్లుగా ఆ చిన్న గొడవలు సైతం
పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండటం, ఎప్పుడూ కూడా వారి గురించే ఒక రకమైన కంగారు, భయం అనేది ఉండటం, ఈ ఎస్ అనే అక్షరం అనే స్త్రీ ద్వారా ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి, ఎక్కడ అవమానించాలి, ఎవరెదురుగా మిమ్మల్ని అవమానపరచాలి అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడూ కూడా వారితో స్నేహం మీకు పనికిరాదు. వారిని దూరం పెట్టేసేయండి. వారు ఎప్పుడూ కూడా మీకు మంచి అనే మాటలు చెప్తూ మీకు చెడు చేస్తూనే ఉంటారనమాట. మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూనే ఉంటారు. ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు, భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు. కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి మంచి జరగదు. ఆ స్త్రీ ఎవరో మీకు ఎప్పటికే తెలిసే ఉంటుంది. వారిని ఎప్పటికైనా ఎటువంటి మొహమాటం అనేది లేకుండా ఏం జరిగితే అది జరుగుతుందని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు జరగబోయే కొన్ని అవమానాల నుంచి, కొన్ని నష్టాల నుంచి, కష్టాల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. కాబట్టి ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వారు మీకు వచ్చే అదృష్టాలను కూడా దూరం చేస్తారు. మీ కుటుంబంలో కలహాలకి కారణమవుతారు. మీ మీద, మీ కుటుంబ సభ్యులకేమో మీ మీద ఇలా అటు ఇటు తిప్పి ఇటు మాటలు అటు మాటలు ఇటు చెప్పి ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి మాత్రం మీరు దూరంగా ఉంటేనే మంచిది. ఇక ఈ యొక్క నరఘోష వలన మీకు చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది మీ ఇంటి మీద. కాబట్టి నరఘోషని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి. కుదిరితే నెలలో 1-2 సార్లు అయినా కానీ ఇంట్లో ఉన్న ప్రతి వారు కూడా ఎర్రనీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా మీరు ఖచ్చితంగా ఎర్రనీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి. ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, గల్లుప్పుతోటి దిష్టి తీసేసుకుంటూ ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళండి, లేదా సింధూరాన్ని ధరించండి. దీనివల్ల మీకు చాలా వరకు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క దీపారాధన చేసుకోవడం వలన ఏ నరఘోష ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటుంది. ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ, మంచి వాతావరణం అనేది ఏర్పడుతుందన్నమాట. కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. మీకు కుదిరినప్పుడల్లా రావి చెట్టు కింద నేతితో దీపారాధన చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు వచ్చే ధనంలో, మీకు ఉన్న ధనంలో ఒక పావల వంతైనా కానీ మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. గోమాతకు పూజ చేసుకోవడం వల్ల మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకొని మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయన్నమాట. ఇలా ఈ విధంగా చేసుకుంటూ పోతే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దేని గురించి టెన్షన్ అవ్వద్దు, దేని గురించి ఒత్తిడికి గురవ్వద్దు. ఇక ఈ ఆగస్టు నెల విషయానికి వస్తే కూడా మీకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి, ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా బాగా కలిసిపడతనంగా ఉంటుంది. కుటుంబపరంగా చాలా బాగుంటుంది. లవర్స్ పరంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా, ఏ పని చేయాలనుకున్నా కూడా వెనుకడుగు వేయకుండా పనిలో ముందడుగు వేయండి. అంతా కలిసి వస్తుంది. ఈ నెల రోజులు చిన్న చిన్న ప్రయాణాలైతే తగిలే అవకాశం అయితే ఉందన్నమాట. హ్యాపీగా గడిచిపోతుంది. ఈ నెల రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది. టైంకి తినండి, టైంకి పడుకోండి. ముఖ్యంగా చక్కగా బెడ్కి సంబంధించి అంటే నిద్రపోవడం అనేది నిజంగా ఈ యొక్క ఆగస్టు మాసం అంతా కూడా ఒక వరంలా పనిచేస్తుందన్నమాట. దీనివల్ల ఎన్నో రకాలైన మానసిక ఒత్తిడులు అనేవి తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని చిన్న చిన్న మోకాలు నొప్పులతోటి వీటితోటి సఫర్ అవుతారు. అవి కూడా మీరు మంచిగా డైట్ తీసుకోవడం వల్ల తొలగిపోతాయన్నమాట. ఈ వీడియో నచ్చిందనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని ఆప్షన్ వస్తుంది. హైప్ ఇచ్చి పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి మరికొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దీనివల్ల మరి కొంతమంది మీ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇవ్వండి.
అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, ఆ సంతోష్ మాత ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.